చూస్తుంటే మీ మీ పర్సనాలిటీ చూస్తుంటే సిక్స్ ప్యాక్ దాచిపెట్టినట్టు ఏం దాచిపెట్టలేదు. అంటే సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తలేరా? హీరో అంటే ఖచ్చితంగా సిక్స్ ప్యాక్ అంటారు కదా. సిక్స్ ప్యాక్ చేయడం కాదు కానీ డెఫినెట్లీ ఒక ఫిట్ కైండ్ ఆఫ్ దీంట్లో చేస్తాను నెక్స్ట్ సినిమాని బట్టి. అంటే సిక్స్ ప్యాక్ లో కనిపించరా ఇంకా సినిమాలలో? సిక్స్ ప్యాక్ అసలు చేయను నేను. చేయరా? ఎందుకని అంత? సిక్స్ ప్యాక్ చేస్తేనే ఉండేది ఏముండదని నా ఫీలింగ్. కానీ ఒకవేళ డైరెక్టర్కి ఇట్లాగే కావాలనుకుంటే చేయక తప్పదు. చేయక తప్పదు, దానికి కూడా ప్రిపేర్డ్. ఇన్ కేస్ ఒకవేళ సినిమాలు చేయకపోతే అటు బిజినెసే కాకుండా ఇంకేమన్నా చేసేటోళ్ళ? ఇంకా దేని మీద నన్ను ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, దీని మీదనే ఇంట్రెస్ట్ ఉంది, సినిమాలే. వావ్. అంటే ఇందాక మీరు మీ వైఫ్ చెప్పిండ్రు కదా, మీ వైఫ్కి కూడా మీ దగ్గర మీరు ఇది చేస్తే బాగుండేది, ఇది చేస్తే బాగుండేది అని ఏమన్నా సజెషన్స్ ఇస్తుంటారా కెరియర్ వైజ్? మీకు నచ్చిన పలాస మూవీ నుంచి, మీకు నచ్చిన కాదు మా అందరికి నచ్చిన పలాస మూవీ నుంచి ఒక మంచి డైలాగ్, మీకు బాగా నచ్చిన డైలాగ్. డైలాగ్ అంటే క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్. జైల్లో చెప్తాను కదా, అది చాలా ఇష్టం. ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచి అది రాత్రి ఆల్మోస్ట్ 3 o'clock ఎప్పుడో షూట్ చేసాం. అది తెల్లారగట్ల 3 నేను ఇప్పుడు చెప్పే డైలాగు ఒకసారి చెప్పు. వినాయకుడు తల అతికించడానికి దేవుడు ఉన్నాడని రాసిన పుస్తకాల్లో ఏకలవ్యుడు వేలును అతికించడానికి దేవుణ్ణి ఎందుకు సృష్టించలేదో మీకు అర్థమైనప్పుడు, ఆ సమానత్వం వచ్చినప్పుడు మోహన్ రావు మళ్ళీ రాడు. క్లోజింగ్ డైలాగ్ అది. అంటే డైలాగ్స్ చెప్పేటప్పుడు ఈ డైలాగ్లో ఇంత డెప్త్ ఉంటుంది అని తెలుసుకుంటేనే ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా మనకి ఈజీ అవుతుంది చెప్పేటప్పుడు. సో స్టోరీని మీరు చదువుకునేటప్పుడు కానీ, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కానీ మీరు తీసుకునే కేరింగ్ ఎట్లుంటుంది? అంటే నేను పర్టికులర్గా అసలు ఏం చేస్తున్నాను, ఎట్లాంటి క్యారెక్టరు, హౌ ఇస్ ఇట్ అనేది మొత్తం తెలుసుకుంటాను. నేను ఫస్ట్ ఐ అండర్స్టాండ్ ఇట్ టోటలీ. అప్పుడే నేను చేయగలుగుతాను ఏదైనా. బికాజ్ నాకు పలాస ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. సో నేను అది తెలుసుకున్నాను, ఏమి ఇట్లా జరిగినాయా, ఇట్లా జరుగుతాయా, ఇట్లా ఉంటారా అనేది నేను కంప్లీట్గా అవగాహన తెచ్చుకుని చేసిన సినిమా. అంటే అందులో ఉండే డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. పలాస మూవీ, ఆ మూవీ గురించి మాట్లాడితే నక్లెస్ గొలుసు సాంగ్ ఇప్పటికీ ఆంధ్రాలో ఆ పాట లేకపోతే సంక్రాంతి పండుగ అసలు గడిచినట్టే అనిపించదు, అట్లా అయిపోయింది ఆ సాంగ్. సో ఆ సాంగ్లో మీరు యాక్ట్ చేసినప్పుడు కానీ, ఆ సాంగ్ మీరు విన్నప్పుడు కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? మేము అది యాక్చువల్లీ షూట్ చేసింది పలాస నుంచి ఒరిస్సా చాలా దగ్గరే. ఆ బార్డర్లో ఒక గుడి ఉంది, మీరు ఆ పాటలో చూసి. అది ఆల్మోస్ట్ చాలా ఓల్డ్, 1000 years ఓల్డ్ గుడి. అది రాజులకు సంబంధించిన గుడి. ఆ గుడి దగ్గర మేము షూట్ చేసాం ఫస్ట్ టైం అనుకుంటా. అదంతా లైట్ చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. 2 nights కంప్లీట్ చేసాం ఆ పాట. 2 nights అంటే ఆల్మోస్ట్ 10 to 6, 10 to 5 అంతే. అంటే 7 hours అంటే 14 గంటల్లో ఆ పాట షూట్ చేసి. సో రఘుకుంచే అన్న కూడా ఈ మ్యూజిక్ కి ప్రాణం పెట్టండి అసలు. అంటే పాట ఈ లాంగ్వేజ్ వాళ్ళకి ఎట్లా కావాలి అనేది చూస్ చేసుకోవడము, మీరు యాజ్ అ ప్రొడ్యూసర్ గా మీరు రఘుకుంచే అన్నని సెలెక్ట్ చేసుకోవడం. శ్రీకాకుళం అక్కడ సంబంధించిన జానపద గేయం అది. అది నాకు